హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్స్ని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేయవచ్చు. ఇంత సింపుల్కరమైన బటర్ నాన్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. పావు కప్పు దాకా పెరుగు తీసుకున్నాను. ఇందులోకి చిటికెడు ఉప్పు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ చక్కెర, 1/2 స్పూన్ దాకా వంట సోడా పొడి యాడ్ చేస్తున్నాను. మైదా పిండికి పెరుగు ఆయిల్ కలిసే విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా మధ్య రకంగా ఈ విధంగా కొద్దిగా జోరుగానే కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక 1/2 అవర్ పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఈ పిండి ఎండిపోకుండా పైన ఒక క్లాత్ కప్పి మినిమం 20 మినిట్స్ పాటు పిండి నాననివ్వాలి. పిండి నానితేనే నాన్స్ చాలా బాగా వస్తాయి. 1/2 అవర్ తర్వాత పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ పిండి మొత్తాన్ని చిన్న ముద్దలుగా చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటున్నాను. పిండి మొత్తం ఎండిపోకుండా పైన లైట్గా పొడి చల్లుకుంటున్నాను. తర్వాత మనం నాన్స్ చేసే లోపల పిండి మొత్తం ఎండిపోకుండా మళ్ళీ పైన ఒక క్లాత్ కప్పుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ పిండి ముద్దలు మొత్తం ఎండిపోకుండా ఈ విధంగా కప్పుకోవాలి. తర్వాత మనం చేసేటప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీ చెక్క మీద కింద పొడి కానీ లేదు అంటే నూనె కానీ వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ నాన్స్ చేసుకోవాలి. ఒకవేళ ఈ విధంగా ప్రెస్ చేయడం రాకపోతే చపాతీ కర్రతో మనకు నచ్చిన షేప్లో వీటిని చేసుకోవచ్చు. కానీ మందంగా చేసుకోవాలి. మరి పతలాగా చేసామంటే నాన్స్ గట్టిగా ఉంటాయి. ఈ విధంగా మందంగా చేసుకున్న తర్వాత మీడియం సైజ్ చేసుకున్న తర్వాత గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. బటర్ నాన్స్ని కొద్దిగా మందంగానే చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత వెనక భాగము ఇలా తడితో చుట్టూ తడి అద్దుకోవాలి. ఎక్కువ తడి చేసామంటే జోరైపోతుంది. లైట్గా వాటర్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ముందుగా హీట్ చేసిన ప్యాన్ మీద తడి చేసిన వైపు ఈ విధంగా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు హీట్ చేసిన తర్వాత ఈ ప్యాన్ని రివర్స్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా మనం తడి అద్దడం వల్ల బటర్ నాన్ అనేది ప్యాన్కి అతుక్కుంటుంది. మనం ఎక్కువ చేసామంటే జోరైపోతుంది కాబట్టి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకుంటున్నాను బటర్ నాన్స్ మొత్తాన్ని. ఈ బటర్ నాన్ని 2 వైపులా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని ప్లెయిన్గా కానీ గార్నిష్గా కానీ చేసుకొని ఈ విధంగా బటర్ నాన్ చేసుకోవాలి. బటర్ నాన్స్కి లైట్గా వాటర్ ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేసామంటే జోరైపోతుంది. లైట్గా ఈ విధంగా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. తడి ఉన్న వైపు వేసుకొని ప్యాన్కి ఈ విధంగా 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ప్యాన్ నుంచి అది సపరేట్ అయిందనుకో మనం పొయ్యి మీద కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకోవచ్చు. బటర్ నాన్స్ అన్నిటిని ఈ విధంగా నేను రోస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా రోస్ట్ చేసిన తర్వాత బటర్ని మెల్ట్ చేసి ఈ నాన్స్ పైన బటర్ని అప్లై చేస్తున్నాను. ఒకవేళ బటర్ లేకపోతే నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకు బటర్ నాన్స్ తయారైపోయాయి. ఈ బటర్ నాన్స్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. ఈ బటర్ నాన్స్లోకి కర్రీ వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంది. ఈ బటర్ నాన్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఇంత ఈజీకరమైన బటర్ నాన్స్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.